భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యాశాస్త్రజ్ఞులు, దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీత శర్మ గారు. ఇక జాతకపరంగా ఎంతో మంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కానీ ప్రతి సమస్యకి చక్కటి పరిష్కార మార్గం అందించే కార్యక్రమమే మన విజయ మార్గం కార్యక్రమం. అమ్మ మాటలో కూడా మనం ప్రతి వారం వింటూనే ఉంటాం. మీ అందరికీ కూడా మంచి కలగాలని, శుభ ఫలితాలు కలగాలని చక్కటి పరిహారాలు ఇస్తూనే ఉంటారు. మరి చాలా మంది కూడా ఆ పరిహారాలు పాటించి అమ్మకి స్వయంగా కలుస్తారు, స్వయంగా ఫోన్స్ చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ చెప్తూ ఉంటారు. అమ్మ కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక పర్సనల్గా మాట్లాడాలి అనుకునేవారు చక్కగా ఈ లైవ్ అనంతరం కూడా స్క్రీన్ మీద కనిపించిన నంబర్స్ నోట్ చేసుకోండి. పర్సనల్గా కలవాలి అని అనుకునేవారు అమ్మ చిక్కడపల్లిలో తన నివాసంలో అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రయర్గా అపాయింట్మెంట్ తీసుకొని అమ్మతో కలవచ్చు. ఇక చాలా మంది కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. మీరు అస్సలు కూడా బాధపడిన అవసరం లేదు. అమ్మ మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు. ఇక ఇంకెందుకు ఆలస్యం, మన కార్యక్రమం మొదలుపెట్టే ముందు చివరి శ్రావణ మాసం శనివారం కాబట్టి ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ శనివారం శుభాకాంక్షలు అలాగే శని త్రయోదశి శుభాకాంక్షలతో కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ చాలా చక్కగా అమ్మవారిలాగా ఉన్నారు ఇవాళ. మిమ్మల్ని చూస్తే అమ్మవారిని చూసినట్టే అనిపిస్తుంది. అండ్ అలాగే అమ్మవారి దయ అలాగే మీ ఆశీస్సులు మాపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ఉంటుంది. భక్తి ప్రేక్షకులందరికీ కూడా ఇది ఆఖరి శనివారం, శ్రావణ మాసము ఆఖరి శనివారము. ఈరోజు స్పెషల్ ఏమిటంటే మాస శివరాత్రి, అందులోనూ శని త్రయోదశి. ఆ శని త్రయోదశి అనేటువంటిది బహుశా ఈ సంవత్సరంలో ఇది కాక మళ్ళీ డిసెంబర్ 28వ తారీఖు ఎప్పుడో ఉంది, ఒకటి అంతే. చాలా తక్కువగా వచ్చినాయి. ఈ నెలలోనే 2 వచ్చాయి. అయితే ఈరోజు శని త్రయోదశి ప్లస్ మాస శివరాత్రి సందర్భంగా రెమెడీస్ అనేవి ఎన్నో తెలియజేయడం జరుగుతుంది. ఓకే, వాస్తు ప్రకారంగా వాస్తు గురించి మాట్లాడుకుంటే వాస్తు ప్రకారంగా చక్కటి ముహూర్తాలు పెట్టుకుంటారు చాలా మంది. ఒక శంకుస్థాపనలు కూడా చేసుకుంటారు. కానీ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టడానికి ఎన్నో అవాంతరాలు అడ్డవుతూ ఉంటుంటాయి. కన్స్ట్రక్షన్ మాత్రం అసలు అవ్వనే అవ్వదు. అది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దాటని. అంటే అలాంటి అవాంతరాలు రావడానికి గల కారణాలు ఏమిటి? ఒకవేళ నిజంగా అటువంటి వాళ్ళు బాధపడుతూ ఉంటే ఏ పరిహారాలు చెప్తారు? వాస్తవంగా ఇప్పుడు మీరు అడిగిన ఈ ప్రశ్నకి ఎంతో మంది అడిగారు. అవునా? అంటే మేము మొదలు పెట్టామమ్మా 4 సంవత్సరాలు అయింది, ఇంతవరకు పూర్తి కాలే అంటారు. కొంతమంది 2 సంవత్సరాలు అయింది, ఇంకా పూర్తి కాలేదు అని అంటారు. దానికి గల ప్రధాన కారణం మొట్టమొదటిగా గృహ యజమాని జాతక పరంగా శంకుస్థాపన అనేటువంటిది ఇంపార్టెంట్. ఏదో మంచి రోజులే, తిథి బాగుంది, వారం బాగుంది అనుకుంటారు తప్పించి తన జాతక పరంగా ఏ రోజైతే బాగుంటుందనేది శుభముహూర్తం అని అంటారు. ఆ రోజున శంకుస్థాపన చేయటం అనేది విశేషం. అలా చేశారంటే మాత్రం డెఫినెట్గా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోతూ ఉంటారు. అలాగే దానికి కూడా వాస్తవంగా ఈ మధ్యకాలంలో గమనిస్తే మాత్రం ఎక్కువ మంది శుభముహూర్తం పెట్టడము, అలాగే దాని దగ్గర ప్రాసెస్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈశాన్యంలో ఇది చేయాలి, అలా ముగ్గు పోయటం విషయం కావచ్చు, అన్నీ కూడా పద్ధతిగానే చేస్తూ ఉంటారు. కానీ అనుకోకుండా, మరి అవాంతరం అంటేనే అనుకోకుండా జరిగేటువంటిది. దాన్ని కూడా ఓవర్కమ్ చేసుకోవాలి అని అంటే మాత్రం తప్పనిసరిగా కొన్ని పరిహారాలన్నీ ఉంటాయి నాన్న. అందుకే మొట్టమొదటిగా గణపతిని ప్రార్థించేది మనం. గణపతికి పూజా ప్రాసెస్ అనేది చేస్తుంటాము. శంఖుని స్థాపించటం అనేటువంటిది కూడా ఉంటుంది. శంకుస్థాపనకి వాస్తవంగా అది ఎలా ఏమిటి అనేది ఎప్పుడైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే మోర్ ఇన్ఫర్మేషన్స్ అనేవి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏ వ్యక్తి జాతక పరంగా అనేటువంటిది ఇంపార్టెంట్. ఓవరాల్గా చెప్పడం అనేది కొంతవరకు తెలియజేస్తుంటాం. కానీ జనరల్గా జాతక పరంగా మాత్రం ఆ గృహ యజమాని అంటే లేదా ఎవరి పేరునైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయదలుచుకున్నారో అది గృహ యజమాని కావచ్చు, యజమానురాలు కావచ్చు, లేడీస్ పేరున కావచ్చు, కడుతున్నప్పుడు ఎంతసేపటికి వాళ్ళ జాతకం కూడా అబ్జర్వ్ చేయాలి. అది ఇద్దరి జాతక పరిశీలన అనేది ఇంపార్టెంట్. అలా చూసి కనుక మొదలు పెట్టారంటే ఎటువంటి ఆటంకాలు అనేవి ఉండవు. ఇక అమ్మ పర్యటనలో భాగంగా కూడా మనము లాస్ట్ వీక్ కూడా చెప్పుకున్నాము. ఈ 22వ తారీఖు అంటే సెప్టెంబర్ 22వ తారీఖు అమ్మ తిరుపతి పర్యటనలో ఉంటారు. మరి తిరుపతి వాస్తవ్యులు అలాగే తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల వారు, కడప, చిత్తూరు జిల్లా ఇలాంటి వాళ్ళు కూడా అమ్మని కలవాలి అని అనుకుంటే, పర్సనల్గా కలవాలి అని అనుకుంటే చాలా రోజుల తర్వాత తిరుపతి పర్యటనలో ఉంటున్నారు. కాబట్టి మరి అమ్మ తీసుకొచ్చే వస్తువులు ఎన్నో ఉంటాయి. అవి దైవిక వస్తువుల్లో భాగంగా ఏది కావాలనుకున్నా, అలాగే మీ సంబంధించిన ఇలాంటి దోషాలు ఉన్నా మరి వాటి నివారణ కోసం కలవాలనుకున్నా అమ్మ 22వ తారీఖు తిరుపతి పర్యటనలో ఉంటారు. కాబట్టి ముందుగానే చెప్తున్నాను కాబట్టి నంబర్స్ నోట్ చేసుకోండి, ప్రయర్గా అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు, అమ్మని కలవచ్చు. ఇక అమ్మ మనం చాలా రోజుల నుండి చెప్పుకుంటున్నాము కాంబో ప్యాక్ గురించి. దైవిక వస్తువుల్లో భాగంగా కాంబో ఆఫర్
శ్రావణ మాసం అయిపోయే వరకు మనం అనుకున్నాం కాబట్టి ఒకసారి వివరిస్తాం. కాకపోతే దీని గురించి సుపరిచయం ఎక్కువ మందికి వాస్తవంగా మ్యాక్సిమం పీపుల్కి తెలుసు కాబట్టి చాలా సింపుల్గా తెలియచేయటం అనేది జరుగుతుంది. అందులో 5 వస్తువులు అనేటువంటివి ఉంటాయి. అవి కలిపి ఒక అంటే నిర్ణయించటం జరిగింది అందరికీ కూడా యూస్ఫుల్గా ఉండేలా. అందులో భాగంగా శ్రీచక్రం అని, మత్స్య యంత్రము, అలాగే ఆకర్షణ శిల, అదృష్ట ఐశ్వర్య కవచాలు, ఇలా శక్తి కంకణము. శక్తి కంకణం అనేది ఇవన్నీ కూడా దృష్టి దోష నివారణకి చక్కగా సపోర్ట్ చేస్తాయి. మనసులో ఉన్నటువంటి సంకల్పం అనేది నెరవేరుతుంది. ఎవరు ఏ సంకల్పంతో అయితే తీసుకుంటారో ఆయా సంకల్పం అనేది అమ్మవారి అనుగ్రహం వలన తప్పనిసరిగా అది నెరవేరుతుంది. కానీ ఈ కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది అద్భుతమైనటువంటిది. వాస్తవంగా చాలామంది కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇది కాకుండా స్పెషల్గా మనకి సర్వసిద్ధిమాల అని చెప్పేసి కూడా ఉంటుంది. ఈ ప్యాక్ కాకుండా సపరేట్గా సర్వసిద్ధిమాల, అలాగే ఇంకా అనేక దైవిక వస్తువులు అనేటువంటివి కూడా ఉంటాయి నాన్న. ఇప్పుడు పిల్లలు విద్యలో రాణించాలంటే ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటాను. ఎవ్వరూ కూడా దోచుకెళ్ళలేని ఆస్తి ఏమిటి అంటే చదువు ఒకటే. అలాంటి చదువే ప్రతి ఒక్కళ్ళని కూడా అంటిపెట్టుకొని ఉంటుంది. వాళ్ళకి చదువు అనేటువంటి ఆస్తిని తల్లిదండ్రులు ఇచ్చారంటే విశ్వ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళైనా సరే గౌరవంగా బ్రతకగలుగుతారు. సో దానికి చక్కగా ఇది మాత్రం ఫౌండేషన్గా ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది మాత్రం చక్కగా సపోర్ట్ చేస్తున్నది నాన్న. నాకు ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది కలుస్తూ ఉంటారు. ఇంత మునుపు మిమ్మల్ని కలిసామమ్మా, చాలా సంవత్సరాల క్రితం కలిసాము, అప్పుడు మా పిల్లలకి మీరు వేశారు, అది ఇంకా ఉన్నది అని చెప్పేసి. మరి కొంతమంది అయితే అది మిస్ప్లేస్ అయితే మళ్ళీ వచ్చి తీసుకున్నామమ్మా, కానీ ఇప్పుడు పిల్లలు చాలా చాలా బాగున్నారు, మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యారు అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉంటారు. సో అది అంత అద్భుతంగా వర్కౌట్ అవుతుందమ్మా ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది. అది కాకుండా ఎవరిదైనా సరే జాతకము అనేది విశ్లేషణ చేసిన తర్వాత ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు, న్యూమరాలజీ పరంగా కావచ్చు, అది చక్కగా స్టడీ చేసి అక్యురేట్గా రెమెడీస్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. ఆ రెమెడీస్ అనేది ఫాలో అయిన తర్వాత వాస్తవంగా అద్భుతమైన ఫలితాలు అనేది చూసామని చెప్పేసి ఎంతోమంది తెలియజేస్తుంటారు. ఫస్ట్ వ్యక్తి యొక్క జాతక పరిశీలన అనేది ఇంపార్టెంట్. పుట్టిన పిల్లల దగ్గర నుంచి అంటే ఎక్కువ మందికి కూడా ఒక సందేహం ఉంటుంది, అమ్మ పసిపిల్లలమ్మ చిన్నపిల్లలు తీసుకురావచ్చా, జాతకం చూపించాలా అని. వాస్తవంగా జాతకం చూపించాలి పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా. అందుకే జాతకము అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. మనం జనరల్గా గమనిస్తుంటాం, స్కూల్కి వెళ్ళే పిల్లలు బస్సులో ఏలో పడిపోయిందనో లేదా రోడ్డు దాటుతూ చనిపోయారని కానీ ఇలాంటి మనం నెంబర్ ఆఫ్ కేసెస్ వింటుంటాము. దానికి గల కారణం ఏమై ఉండొచ్చు? ఆ తర్వాత అయ్యో ఇలా జరిగింది అని తర్వాత చూపించకంటే ముందు జాగ్రత్తగా ముందు చూపించటము, ఆ తర్వాత ఆ పేరు బలం అనేది ఎలా ఉంది అనేది చూడటము, పేరు కూడా మీనింగ్ఫుల్గా ఉండాలి. చాలామంది కూడా మనం వాటిని కనుక గమనిస్తూ ఉంటే అలా ఎవరివైనా సరే మనకు చాలా బాధ అనిపిస్తుంది. ఎవరివైనా సరే అలాంటివి వింటూ ఉంటే కొన్ని కేసెస్ వాళ్ళ పేరుని గమనిస్తే కొంచెం బాధాకరంగా ఉంటుంది. అయ్యో వాడు ఈ పేరు పెట్టారే అనిపిస్తుంది. సో ఎప్పుడైనా సరే నాన్న ఒకసారి అప్రోచ్ అవ్వటం చాలా మంచిది. ఆడపిల్లల విషయం కావచ్చు, మగపిల్లల విషయం కావచ్చు, ఎవరిదైనా సరే పేరు పరిశీలన అనేటువంటిది చాలా చాలా మంచిది. దానివల్ల వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతారు, ఆయుష్మంతులై ఉండగలుగుతారు, అలాగే చదువులో రాణించగలుగుతారు, యాక్టివ్గా ఉండగలుగుతారు నాన్న. పేరు కరెక్షను అనేటువంటిది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. లేదా కొంతమందిది పేరు చాలా చక్కగా ఉంటుంది కానీ స్పెల్లింగ్ అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. ఆ నేమ్ కరెక్షన్లో ఏదైనా సరే ఒక అక్షరాన్ని యాడ్ చేయటం, డిలీట్ చేయటం అని చెప్పేసి ఉంటుంది. అది బర్త్ నెంబరు, డెస్టినీ నెంబరు, దానికి రిలేటెడ్గానే నేమ్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది, ట్రయాంగిల్. ఓకే. ఆ నేమ్ నెంబర్ అనేది కూడా డెస్టినీ నెంబర్కి రిలేటెడ్గా తీయాలి. అంటే ఫ్రెండ్లీ నెంబర్స్ అంటాం. అలా ఫ్రెండ్లీగా ఉన్నది అంటే మాత్రం అన్ని విధాలుగా కూడా వాళ్ళకి బాగుంటుంది. అది జాతక పరంగా పరిశీలన అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. అది బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నా కానీ 9th 10th స్టాండర్డ్ లోపు అయ్యేటైతే కనుక మళ్ళీ ఏదన్నా స్పెల్లింగ్ అవసరమైతే మార్పిచ్చి నేమ్ కరెక్షన్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. పసిపిల్లలకైతే కనుక మీరే ఒక 4-5 పేర్లు రాసుకురండి. వాటిలో ఏ పేరైతే చక్కగా వాళ్ళకి బాగుంటుంది అనేది నేను నిర్ణయించడం అనేది జరుగుతుంది. నేమ్ కరెక్షన్ అనేది చేస్తే కూడా చాలా నీట్గా ఉండాలి. ఎక్కడైనా సరే ఒక వస్త్రానికి కొద్దిగా ఏదైనా సరే చినిగింది అని అంటే రఫ్ పోయటం వేరు, డార్నింగ్ చేయటం వేరు. అలా డార్నింగ్ చేసినంత నీట్గా ఉండాలి ఎప్పుడు కూడా. అంటే అది కనపడకూడదు. ఎక్కడ కూడా ఒక అక్షరాన్ని మనము డిలీట్ చేసినా, యాడ్ చేసినా మళ్ళీ కంటికి కనిపించకుండా అంత అందంగా ఉండాలి. ఆ విధంగా కరెక్షన్ చేయటం అనేది జరుగుతుంది. కరెక్షన్ చేసిన తర్వాత ఆరోగ్యపరంగా చాలా అద్భుతంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, అలాగే చదువులో రాణించినటువంటి వాళ్ళు ఉన్నారు నాన్న.
సో ఎప్పుడైనా సరే నేమ్ కరెక్షన్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. అది వ్యక్తుల యొక్క పేర్లు కావచ్చు, సంస్థల యొక్క పేర్లు కావచ్చు. ఆ సంస్థలకు కూడా అంతే. ఆ పేరు అనేటువంటి దాన్ని బట్టి గ్రాస్పింగ్ పవర్ అనేది ఉంటుంది. డబ్బుని ఆకర్షించే శక్తి అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. అందుకనే కొద్దిమంది తక్కువ పెట్టుబడి పెట్టినా అధిక లాభాలు గణించగలుగుతారు. కొంతమంది ఎన్నో లక్షలు కోట్లు ఖర్చు పెట్టినా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత లాభాలు రాకపోవచ్చు. దానికి గల ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు. ఇవన్నీ కూడా మరి ఆ పేరు పరిశీలన అనేటువంటిది, ఏ కలర్స్ కలిసి వస్తాయి, ఏ వారాలు కలిసి వస్తాయి, ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే ఇవన్నీ మరి మోర్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే అమ్మా, చాలా చక్కగా వివరించారు. మరి కాంబో ఆఫర్ గురించి విన్నారు కదా. మరి కాంబో ఆఫర్ ఇంకా ఈ 2-3 డేస్లోనే ఉంటుంది కాబట్టి మళ్ళీ అమ్మ కావాలి అని అనుకున్నప్పుడు మీకు ఆఫర్ ప్రకటిస్తూ ఉంటారు. ఇక మరి కావాలి అని అనుకున్న వాళ్ళు చక్కగా నెంబర్స్ నోట్ చేసుకోండి. మీరు కాల్ చేసి మాట్లాడితే కనుక ఆ కాంబో ఆఫర్ గురించి డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఇక కాంబో ఆఫర్తో పాటు మనం వారాహి కిట్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. అమ్మవారి కిట్కి సంబంధించింది కాబట్టి ఎదుగుదలకి చాలా బాగా అది వాస్తవంగా వరాహి యంత్రం కిట్ అనేటువంటిది ఆ యంత్రము పైన కొన్ని మణులు అనేటువంటిది అది పొందుపరచడం జరుగుతుంది. దీనితో పాటు యంత్రం పైన ఆ 4 రకాల మణులు, మధ్యలో ఇంకొకటి దృష్టి నివారణకు కూడా. దాన్ని చక్కగా పూజా మందిరంలో ఉంచితే చాలు. కొంతమందిలో ఏంటంటే ఒక భావన, అమ్మ యంత్రము అనేది పెట్టుకోకూడదని చాలామంది అంటున్నారు కదా. అందుకని నేను మరి డౌట్గా ఉంది అని అంటారు. ఎలాంటి సందేహం పడద్దు, డౌట్ అనేది వద్దు, నిర్భయంగా వచ్చి కలెక్ట్ చేసుకోండి. దానికి ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు మేము నిర్వహించడం జరిగింది. జపాలు కావచ్చు, హోమాలు కావచ్చు, ఇవన్నీ కూడా మేము నిర్వహించడం జరిగింది. అది కేవలం పూజా మందిరంలో ఉంచండి చాలు. మీరు ఎలాగో ప్రతిరోజు కూడా నిత్య దీప నైవేద్యాలు అనేటువంటిది పెడుతూ ఉంటారు కాబట్టి అది చాలు మీకు. అంటే అదే మీకు సపోర్ట్ చేస్తుంది వారాహి యంత్రం కిట్ అనేటువంటిది. అది దృష్టి దోష నివారణకి సపోర్ట్ చేస్తుంది. ఆ కుటుంబంలో మరి ఎవరైనా ఎదిగిన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మంచి సంబంధం కుదరాలంటే కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంచి ఉద్యోగంలో స్థిరపడగలుగుతారు. ఆల్రెడీ జాబ్ చేసిన వాడికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ పరంగా సఖ్యత అనేటువంటిది ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్, మనకు అది అవసరము. కుటుంబంలో సఖ్యత అనేటువంటిది ఇంపార్టెంట్. అది ఉంటే చాలు. ఏ మాటకా మాట యథార్థంగా చాలామంది కూడా ఆ సమస్యతోటే వస్తూ ఉంటారు. ఎందుకో తెలియదమ్మా, ఎప్పుడు కూడా మా ఇంట్లో చిన్న గొడవలు జరుగుతుంటాయి అంటారు. సో వీటన్నిటికీ కూడా ఎప్పుడైనా ఒక వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవడానికి ప్రయత్నం చేయండి. ఒక లైఫ్ కోచ్గా కావచ్చు, ఫ్యామిలీ కౌన్సిలర్గా కావచ్చు. మరి ఎంతోమందిని మోటివేట్ చేసిన తర్వాత వాళ్ళు అద్భుతంగా రాణించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎప్పుడు కూడా ఆ పాజిటివ్ అనేటువంటిది అంత ఇంపార్టెంట్. ఇలాంటివి కావచ్చు. ఎవరైనా సరే ఎందుకో తెలియదమ్మా భయపడుతున్నాను అంటారు. ఇలాంటి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే నేను సమయం అనేది ఎక్కువగా కేటాయించడం జరుగుతుంది. ఎక్కువ మంది కూడా ఒక్క ప్లస్ పాయింట్ వాళ్ళందరూ కూడా మరి ఓపెన్గా తెలియజేస్తుంటారు. అమ్మగారు మీరు ఇంత సమయం ఇస్తారని మేము అనుకోలేదమ్మా అంటారు. మరి ఎంతో బాధతో కష్టంతో వస్తుంటారు కాబట్టి వాళ్ళది మొత్తం కూడా చక్కగా వినటము అనేటువంటిది జరుగుతుంది. విన్న తర్వాతే రెమెడీస్ అనేది రాసివ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే వాళ్ళకగా వాళ్ళే ఆ రెమెడీస్ అనేది ఫాలో అవ్వచ్చు, అది చేయవచ్చు. మీతోటే చేయించడం అనేది జరుగుతుంది. వాళ్ళకగా వాళ్ళే సమస్య వాళ్ళది, పరిహారం అనేది కూడా వాళ్ళే చేయాలి. ఆ విధంగా చేయించడము అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఏదైనా జాతకపరంగా అవసరము అనుకుంటే మెడలో లాకెట్ రూపేణానే అందచేయడం జరుగుతుంది. ఫ్రమ్ ద బిగినింగ్ అదే మొదటి నుంచి కూడా నేను లాకెట్ రూపేణా అందచేయటం అనేటువంటిది జరుగుతుంది నాన్న. అలా చక్కగా వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. దైవిక వస్తువులు కావాలన్నా వచ్చి సంప్రదించవచ్చు. వాటి గురించిన వివరాలు కూడా తెలుసుకుంటూ ఉంటారు. వచ్చి తెలుసుకొని తీసుకుంటూ ఉంటారు. జాతకం అనేది చూపించుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. అలాగే పర్యటనలో భాగంగా తిరుపతి అనేటువంటిది ఉంది. సెప్టెంబర్ నెల 22వ తారీఖు ఆదివారం రోజున మరి అక్కడ లోకల్ వాళ్ళు కావచ్చు, సమీప ప్రాంత ప్రజలు కావచ్చు, ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని కలవటము అనేటువంటిది చాలా మంచిది. ఓకే అమ్మ, మరి విన్నారు కదా అమ్మ మాటల్లో. పర్యటనలో భాగంగా ఇందాకే మనం మాట్లాడుకున్నాం సెప్టెంబర్ 22 ఆదివారం మరి తిరుపతి పర్యటనలో తిరుపతిలో ఉంటారు కాబట్టి కావాల్సిన వాళ్ళు అమ్మని కలవాలి అని అనుకునే వాళ్ళు నేరుగా అమ్మతో అపాయింట్మెంట్ తీసుకొని ముందుగానే ప్రయర్గా అపాయింట్మెంట్ తీసుకొని ఫలానా రోజు అమ్మ నేను వస్తున్నాను అని చెప్తే చక్కగా మీరు కలవచ్చు. ఇక అమ్మ ముఖ్యంగా మనిషికి కావాల్సింది ఆరోగ్యము, తర్వాత హెల్త్ అండ్ వెల్త్. సో ఇవి రెండు కావాలి అని అనుకున్నప్పుడు ఎటువంటి పరిహారాలు అంటే నిత్యం మనము భగవత్ ఆరాధనలో ఉంటూ మీరు చెప్పే పరిహారాలు పాటిస్తూ ఉంటే కొత్త గొప్ప ఏమైనా రెమెడీ ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుంది. అందుకనే ఇప్పుడు
ఇంకా మనకు ముందు ముందు తర్వాత అయితే ఇక సమయం సరిపోకపోవచ్చు, అందుకని ముందుగా తెలియచేసేది ఈ రోజు మరి శని త్రయోదశి, అలాగే మాస శివరాత్రి. ఈ సందర్భంగా తెలియచేసేటువంటిది మరి శని భగవానుడిది అని అంటే ఏలినాటి శని. ఏలినాటి శని అంటే మకర రాశి, కుంభరాశి, మీనరాశి వాళ్ళకి, అష్టమ శని కర్కాటక రాశి, అర్ధాష్టమ శని వృశ్చిక రాశి వారికి, అలాగే శని మహర్దశ, అంతర్దశ, మహాంతర్దశ అని చెప్పేసి ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా ఈ రోజున ప్రధానంగా ఏ సమయము అనేది ఇప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయించడం చాలా చాలా మంచిది. దానితో పాటుగా శని భగవానుడిది ఆ గుడికి అనేది వెళ్ళి, అంటే ఓన్లీ శనీశ్వరుడిది ఉండేవి కొన్ని ఉంటాయి, కొన్ని నవగ్రహాల్లో శని భగవానుడిది ఉంటుంది. అలా అక్కడికి వెళ్ళి నువ్వుల నూనెతోటి అభిషేకము అనేది చేయించటము, మీరే స్వహస్తాలతో చేయటము చాలా చాలా మంచిది. అలాగే ఒక నల్లని వస్త్రము అనేటువంటిది కూడా ఆ శని భగవానుడికి కప్పాలి. నల్లని వస్త్రం అంటే చాలా మంది కూడా చిన్న రిబ్బర్ ముక్క లాంటిది తీసుకెళ్తారు, చాలా తప్పు అది. ఇప్పుడు శరీరం కనబడకుండా దాచుకోవడానికి వస్త్రము అనేటువంటిది కప్పుతారు ఎవరికైనా సరే. అలాంటప్పుడు వస్త్రం ఏదో రిబ్బన్ ముక్క శాస్త్రానికి వేయడం కరెక్ట్ కాదు. కనీసం అది ఒక కండువాకి కూడా సరిపోదు, మరి అది వస్త్రం కిందికి రాదు. కనీసం ఒక 1/2 మీటరో ఉండాలి. పెద్దదే నల్లని వస్త్రం తీసుకొని వెళ్ళి మీరు ఆ శని భగవానుడికి చక్కగా ఇలా కప్పండి నాన్న. కప్పి కాస్త నువ్వులు, బెల్లము నైవేద్యం పెట్టండి. అలాగే నువ్వుల నూనె అనేటువంటిది ప్రమిదలో నువ్వుల నూనె వేసి మీరు ఒక చిన్న నల్లని వస్త్రము, అందులో నల్ల నువ్వులు వేసి మూట కట్టండి. ఆ మూటను ప్రమిదలో పెట్టి ముడి ఇలా వేసినప్పుడు 2 ఒత్తుల్లాగా వస్తాయి. ఆ 2 ఒత్తులని వెలిగించాలి. వెలిగిస్తే శనిగ్రహ బాధలు, దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇది ఒక పరిహారం. మరొక పరిహారం 19 ఒత్తులు అనేది కూడా వేసి వెలిగించవచ్చు. అది కూడా మామూలు మన ఇళ్లలో ఉండే ఒత్తులే. 19 ఒత్తులు వేసి నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది చేయటం ఒకటి చాలా మంచిది. అది కూడా నవగ్రహాల దగ్గర వాళ్ళు ఏదైనా సరే ఒక ప్రదేశం అనేది సూచన చేస్తారు గుడిలో, ఎక్కడంటే అక్కడ మరొక వ్యక్తికి ఇబ్బంది కలగకుండా మీరు వెలిగించాలి. అలాగే మరొక పరిహారము అనంటే కొంచెం నువ్వులు అనేవి తీసుకొని దంచి అందులో కాస్త బెల్లం కూడా వేసి దంచి ఆ మిశ్రమంతో చిన్న చిన్న ఉండలు ఒక 19 చేయండి. 19 ఉండలు చేసి మీరు పారే నీటి దగ్గరికి వెళ్ళండి 19 ఉండలు తీసుకొని. ఒకవేళ ఒకే కుటుంబంలో కనుక 2, 3 వాళ్ళకి ఇబ్బంది కలగడం అనంటే ఇంత మునుపు చెప్పినట్టుగా శనిగ్రహ బాధలతో ఎవరైనా సరే ఏలినాటి శని కానీ, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహర్దశ, అంతర్దశ, మహాంతర్దశ ఈ విధంగా సఫర్ అయ్యేటువంటి వాడు ఎంతమంది అన్నా ఉంటే వాళ్ళందరూ కూడా తలా 19 ఉండలు అనేవి పారే నీటి దగ్గర తీసుకొని వెళ్ళి ఒక ఉండని ఇలా చేతిలో పట్టుకొని ఓం శం శనేశ్చరాయ నమః, శనేశ్చరాయ నమః. మీరు ఆ ప్రొనౌన్సియేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓం శం శనేశ్చరాయ నమః అనుకొని నీళ్ళల్లో ఒక ఉండని వేయండి. మళ్ళీ 2వ ఉండని పట్టుకొని అది కూడా అంతే సేమ్ ఇలాగే 19 సార్లు రిపీట్ చేయండి. చేసి 19 సార్లు అందులో వేసేయండి. మీరు క్యాజువల్గా వచ్చేసేయండి. ఈ విధంగా ఈరోజు చేయటం చాలా చాలా మంచిది. మాస శివరాత్రి కలిసి వచ్చింది. శని త్రయోదశి సందర్భంగా చక్కగా శని భగవానుడికి ఈ విధంగా చేసుకోవటం, ఆ తర్వాత మాస శివరాత్రి సందర్భంగా పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయటం మోస్ట్ ఇంపార్టెంట్. ఆ అభిషేకం చేయటం కూడా ద్రవ్యము అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. కొంతమంది పంచామృతాలతో చేస్తారు. అలా కుదరని పక్షంలో మామూలుగా గంగాజలం అంటాం, మామూలు నీటితోటైనా సరే అభిషేకం చేయవచ్చు. ఆ జలములో అంటే ఆ నీళ్ళల్లో శంఖం పువ్వు అని చెప్పేసి ఉంటుంది, నీలిరంగు శంఖం పువ్వు, అది వేసి ఉంచి ఆ జలంతో కనుక అభిషేకము అనేది చేయటం చాలా చాలా మంచిది. ఆరోగ్యపరంగా కావచ్చు, ఐశ్వర్యపరంగా కావచ్చు కలిసి వస్తుంది. అలాగే ఆవు పాలు కొంచెం తీసుకొని ఆ ఆవు పాలల్లో మీరు కుంకుమ పువ్వు రెక్కలు ఒక 2-3 కుంకుమ పువ్వు రెక్కలు అందులో వేసి ఉంచి ఒక 10 నిమిషాలు, పావు గంట పాటు అలా ఉంచండి. ఉంచిన తర్వాత ఆ పాలతోటి మీరు ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయటం వలన ఐశ్వర్యవంతులవుతారు నాన్న. ఈ విధంగా వాస్తవంగా ప్రతి మాస శివరాత్రికి చేయవచ్చు. ప్రతి మాస శివరాత్రి రోజు ఈ విధంగా చేసుకోవటం వలన అద్భుతమైన ఫలితాలు అనేది పొందగలుగుతారు. ప్రధానంగా మనకి ఇంపార్టెంట్ ఏంటి? ఆరోగ్యం. సో ఆరోగ్యం తర్వాతనే ఏదైనా అష్టైశ్వర్యాలు కూడా. ఈ విధంగా కనుక మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి నాన్న. అలాగే ఆ తర్వాత మరి గౌరీ అమ్మవారికి చక్కగా కుంకుమార్చన అనేది కూడా చేయటము. కొంచెం కుంకుమ అనేది తీసుకొని గౌరీ అమ్మవారికి కూడా ఈ 3 వేళ్లతోటి ఇలా గౌరీ అష్టోత్తర శతనామావళి కూడా చదువుతూ
మీరు కుంకుమార్చన చేసి ఆ తర్వాత ఆ కుంకుమని ధరించటము, కుటుంబ సభ్యులందరూ ధరించటము, వచ్చినటువంటి వాళ్ళకు కూడా కుంకుమని అనేది మీ ఇంటికి జనరల్గా వచ్చి పెడుతూ ఉంటారు, వాళ్ళకు కూడా ఆ కుంకుమని పెట్టడము అనేటువంటిది అంటే యథార్థంగా ఐశ్వర్యవంతులవుతారు, సౌభాగ్యవంతులవుతారు, సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. ఇవన్నీ కూడా మనకి అవసరం. ఇవన్నీ కూడా ఆ పరమేశ్వరుడు అందిస్తాడు నాన్న. కానీ ఈ రోజున ప్రత్యేకంగా తెలియచేసేది ఏ సమయంలో చేయాలి అని చెప్పేసి సందేహం వద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత చూస్తారు కొద్దిమంది, మధ్యాహ్నం పూట సాయంత్రం పూట చూస్తారు. ఆ సమయంలో కూడా చేయొచ్చు నాన్న, సాయంత్రం సమయంలో చేయొచ్చు. ప్రదోషకాలము అని అంటాము, ఆ ప్రదోషకాల సమయంలో కూడా ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి. అత్యద్భుతమైన పరిహారం ఇది. ఈ ఒక్కటి ఆచరించడానికి ప్రయత్నం చేయండి. గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా ఏవైనా సరే సందేహాలు ఉన్నాయి, మా వల్ల కావట్లేదు ఈ బాధలు అని అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని మరి కలవటానికి ప్రయత్నం చేయండి. ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు. ఓకే, చాలా బాగా వివరించారు. శని త్రయోదశి అలాగే మాస శివరాత్రిని పురస్కరించుకొని అమ్మ మాటల్లో చక్కటి పరిహారాలు విన్నాం కదా, అవి పాటిస్తే మనం అనుకున్నవి కూడా బాగుంటుంది. ఇక అమ్మ చివరిలో మా అందరం ఎదురు చూస్తే మంచి మాటలో భాగంగా ఈరోజు ఏం చెప్తున్నారు? ఈరోజు మంచి మాటల్లో భాగంగా మరి ఎల్లుండి అమావాస్య, సోమవారంతో కూడిన అమావాస్య, సోమావాస్య అని అంటాము. ఈ సోమావాస్య నాడు కూడా ఆ పరమేశ్వరుడికి చక్కగా అభిషేకము అనేది చేయటము, ఆ తర్వాత తులసి చెట్టు దగ్గర యథార్థంగా తులసి చెట్టు దగ్గర కూడా చక్కగా పూజా ప్రాసెస్ అనేది నిర్వహించటము. మరి 108 పళ్ళు అనేది కొంతమంది 108 పళ్ళు నైవేద్యం పెడతారు సోమావాస్య నాడు. అదొక సోమావాస్య వ్రతం కథ అనేది ఉంటుంది. అది చదివి అక్షింతలు వేసి అమ్మవారికి అక్షింతలు వేసి వాళ్ళు అక్షింతలు వేసుకుంటారు. దీనివల్ల సౌభాగ్యవంతంగా ఉండగలుగుతారు. ఇంకా వివాహం కావాల్సినటువంటి పిల్లలు చేస్తే త్వరగా వివాహం జరుగుతుంది, మంచి ఉద్యోగం సంప్రాప్తిస్తుంది. మనసులో ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక అనేది తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం వలన నెరవేరుతుంది. 108 పళ్ళు కూడా మీరు ఒక్కొక్క నామము అనేది చదువుతూ, అది అష్టోత్తర శతనామావళి చక్కగా అమ్మవారిది చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుండు మన ఈ ఫ్రూట్ పండు అనేటువంటిది సమర్పించటము చాలా చాలా మంచిది నాన్న. ఆ విధంగా చేసిన తర్వాత మరి ఎవరికైనా సరే కొంతమంది ముత్తైదుల్ని ఇంటికి పిలిచి వాళ్ళకి బొట్టు పెట్టి ఈ పళ్ళను పంచటము వాస్తవంగా చాలా మంచిది. దీనివలన మరి సంతానం కలగడం లేట్ అవుతుంది అన్న వాళ్ళకి అతి త్వరగా చక్కని సంతానం కలిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వివాహం కావాల్సిన వాడికి అతి త్వరగా వివాహం కలుగుతుంది. అలాగే ఐశ్వర్యవంతులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సోమవారం అమావాస్య అనేది చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు ఉపయోగపెట్టుకోవాలి నాన్న. చక్కగా పరమేశ్వరుడికి అభిషేకం చేయటం, అమ్మవారికి కుంకుమార్చన చేయటము, ఆ పళ్ళని నైవేద్యం పెట్టి పళ్ళు 10 మందికి పంచిపెట్టడము, దీనివలన అద్భుతమైన పరిహారము. అలాగే అమావాస్య నాడున మీ గృహానికి ఎప్పుడైనా సరే గృహంలో చాలామంది కూడా సిక్ అవుతున్నారు అని చెప్పేసి ఎవరైనా బాధపడుతూ ఉంటే ఈ అమావాస్య సందర్భంగా తెలియజేసిన అదృష్ట ఐశ్వర్య కవచాలని చెప్పేసి నేను ఎప్పుడు తెలియజేస్తుంటా. అది కాంబో ప్యాక్లోనే అది కూడా ఒక వస్తువుగా ఇస్తున్న ప్రస్తుతానికి. అదృష్ట ఐశ్వర్య కవచాలు అనేది 2 వైపులా కూడా హ్యాంగింగ్ చేయటం సింహద్వారానికి. దీనివలన నెగటివ్ ఏది కూడా లోపలికి రాదు, పాజిటివ్ ఎనర్జీని మాత్రమే తీసుకోగలుగుతారు. అంటే కొద్దిమంది భయపడుతూ ఉంటారు, ఎవరో ఏదో చేశారు, చేతబడి చేశారు, బాణసంచా చేశారు, లేదా ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారు, అలా భయపడుతూ ఉంటారు. అవన్నీ కూడా అరికట్టే అవకాశం దీనికి ఎక్కువగా ఉంటుంది. అలాగే వారాహి యంత్రం కిట్ అనేటువంటిది కూడా అంతే. అది ఉన్న చోట నెగటివ్ ఏది కూడా దరిచేరదు. అందుకని ఈ దైవిక వస్తువులు అనేటువంటివి కూడా అంత చక్కగా సపోర్ట్ చేస్తాయి. ఓకే అమ్మ, మరి విన్నారు కదా ఇవాల్టి విజయ మార్గం కార్యక్రమం ద్వారా అమ్మ మాటల్లో అలాగే శని త్రయోదశి అలాగే మాస శివరాత్రిని పురస్కరించుకొని చివరి శ్రావణ శనివారం సందర్భంగా అమ్మ మాటల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు అలాగే పరిహార మార్గాలు మనం విన్నాం కదా. మరి మనం ఏది అనుకుంటే అది మనస్ఫూర్తిగా జరగాలి అంటే ఆ పరిహారాలను పాటించండి. మీరు కోరుకున్నవన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అమ్మ, ఈనాటి కార్యక్రమంలో చాలా అద్భుతమైన విషయాలు మా అందరితో పంచుకున్నారు. మీకు ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. వీక్షించారుగా, ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9347998039, 9393364674, 04027